హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఏవీ న్యూస్ నేటితరం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. వార్తా వీడియోలోకి వెళ్దాం. విశాఖ తీరాన్ని తరలించిన యోగా జలది. ఆ విశాఖ తీరంలో యోగాసనాలు చేసిన లక్షలాది జనం ప్రత్యేక అతిథిగా హాజరై యోగాసనాలు చేసిన ప్రధాని అన్నట్టు మనం చూసుకోవచ్చు. అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారు ఆ విశాఖపట్నంలోని మరి ఈయన వేలాది మందికి యోగా అనే ఒక స్ఫూర్తిని ఇచ్చినటువంటి మంచి మోటివేషనల్ లీడర్ గా మన నరేంద్ర మోడీగా ఉన్నారు. కాబట్టి అదేవిధంగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించుకుంది. అంతమందితో ఈనాడు యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, డైలీ ఒక హాఫ్ అన్ అవర్ యోగాకి కేటాయించండి అని చెప్పేసి కూడా ఈనాడు యోగా ఎంతో ఉపయోగపడుతుంది ప్రజలకు. కాబట్టి ఖచ్చితంగా యోగా పైన దృష్టి పెట్టాల్సిందిగా కోరుతాను. మానసికంగా శారీరకంగా మైండ్ మెచ్యూరిటీ, మైండ్ పవర్కి కానీ ఆ మానసిక ఉల్లాసానికి కానీ ఆ శారీరకంగా కూడా దృఢత్వానికి మంచిగా పనిచేస్తుంది. ఈనాడు ఎన్నో రోగాలకి శుభం కాడు వేసేటటువంటి విధంగా యోగా అవసరం వస్తుంది ప్రజలకు. కాబట్టి ఈనాడు ఉన్నటువంటి ప్రస్తుత జనరేషన్లలో ఎన్నో సమస్యలు, ఎన్నో టెన్షన్స్, బాధలు ఈ విధంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రోజు ఒక హాఫ్ అన్ అవర్ మనం మైండ్ కాన్సన్ట్రేషన్ చేసి యోగా చేస్తే దాదాపుగా మనం అన్నిటికీ దూరం అవ్వచ్చు. ఎందుకంటే ఈనాడు బాధలతోనే సతమతం అవుతున్నప్పుడు మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతుంటాం. ఆ మానసికంగా డైవర్ట్ అయితే శారీరకంగా ఇబ్బంది కలుగుతుంది, తినాలని అనిపించదు. కాబట్టి ఈ బాధలన్నీ పక్కకు పెట్టేసి యోగా మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అది మిమ్మల్ని చాలా రోగాల నుంచి బయటపడేస్తుంది. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. లక్షలాదిగా జనం తరలి వచ్చి ఉత్సాహంగా యోగాలో పాల్గొన్నారు. కిలోమీటర్ల మేర యోగా చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకగా ముగిసింది. లక్షలాది మంది సాగర్ తీరానికి చేరుకొని యోగాసనాలు వేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర రాష్ట్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై దాన్ని విజయవంతం చేయడం జరిగిందనమాట. ప్రజలకు ఈనాడు ప్రజలకు ఒక మంచి మెసేజ్ అందించినటువంటి సందర్భంగా మనం చూసుకోవచ్చు. యోగాకు సరిహద్దులు లేవు, ప్రపంచాన్ని ఏకం చేసింది. ఆ యోగాకు సరిహద్దులు లేవని ప్రపంచాన్ని ఏకం చేసిందని ప్రధాని మోడీ అన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర వేడుకల్లో పాల్గొని మన కార్యక్రమాలను విజయవంతం చేయడం. భూ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా 8.58 లక్షల దరఖాస్తులు. ఇన్ని సమస్యలున్నాయి. మరి దీనికి పరిష్కారం ఎప్పుడు చెప్తారు, ఎట్లా చెప్తారు, ఏ విధంగా చేస్తారో చూడాలి. మరి త్వరగతిన పూర్తి చేస్తారా? భూభారతి తీసుకొచ్చి సమస్యలకు పరిష్కారం అయినటువంటి భూభారతి మీకు అన్ని సమస్యలకు పరిష్కారం అన్నారు. మరి ఏ విధంగా చేస్తారో చూడాలి. భారత ప్రభుత్వం హయాంలో భ్రష్టు పట్టిన రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సులు ముగిసిన సందర్భంగా ఈ సమీక్ష జరిగింది. ఏప్రిల్ 14న సీఎం రేవంత్ రెడ్డి భూభారతి చట్టాన్ని ఆవిష్కరించినట్టుగా మనం చూసుకోవచ్చు. 500 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్యతో ఉన్నటువంటి వారిని కలిపి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ప్రజలకు కూడా విద్యార్థులకి మంచి లైఫ్ ఇవ్వడానికి మంచి శ్రీకారం చుట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈనాడు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతాను విద్యార్థులు. హైదరాబాద్ సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. మరి ఫోన్ ట్యాపింగ్, మీరు కేంద్ర మంత్రి సహాయక మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు అదేదో కొలికి రావాలి, దాంట్లో దోషులు ఎవరో పట్టించి జైలు వేయాలి బండి సంజయ్ గారు. మరి అవుతుందా లేదా చూసుకోవాలి. ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డికి తల వంచం అన్నట్టు మరి పాడి కౌశిక్ రెడ్డి ముచ్చట ఎత్తున ఏదైతే ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ అయ్యిందో, ఈనాడు ఏదైతే క్వారీ విషయంలో వాళ్ళని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్టుగా మనకు ప్రస్తావన రావడం జరిగింది. కాబట్టి ఇదంతా డ్రామా చేసి నా మీద ఇది ఒక కేసు బనాయిస్తా ఉన్నారని చెప్పేసి కౌశిక్ రెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నడుస్తున్నది రైతు రాజ్యం కాదు, బేడీల రాజ్యం. హరీష్ రావు వివరణ. కేసీఆర్ పాలనలో అందరికీ రైతు బంధు వచ్చిందని బారాస ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈనాడు టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలా మందికి రాలేదు గ్రామీణ ప్రాంతాలలో, కాబట్టి ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి త్వరగతిన అది పూర్తి చేసి అందరికీ రైతు బంధు పడేలా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డికి ఊరట, షరతులతో కూడిన బెయిల్ మంజూరు. హుజూరాబాద్ బారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట లభించింది. కౌశిక్ రెడ్డి రిమాండ్ తిరస్కరించిన న్యాయస్థానం అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారి యజమాని బెదిరించిన కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కాజీపేట రైల్వే కోర్టులో హాజరుపరిచి 41A నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఇట్లా ఎంతో మందిని అరెస్ట్ చేస్తారు. మరి ఎందుకో బెయిల్ మంజూరు చేస్తలేరు. 41A CRPC ప్రకారం నోటీసులు ఇవ్వాలి, నన్ను అరెస్ట్ చేయాలని. కానీ ఇష్టానుసారంగా తీసుకోతారు, కేసులు పెడతారు రిపోర్టర్ల మీద, జర్నలిస్టుల మీద. అది ఎంతవరకు కరెక్ట్? మరి రూల్స్ అన్నప్పుడు రూల్స్ అందరికి ఒకటేలాగా ఉండాలి కదా, పేద ప్రజలకు ఒకలాగా, వీళ్ళకు ఒకలాగా కాదు. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టులో మరో ముందడుగు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలు దశ 2 ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ ప్రతిపాదనతో పాటు అవసరమైన అన్ని పత్రాలు, డిపిఆర్లను ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. వారం క్రితం రెండో దశ మెట్రో ప్రాజెక్టు తెలంగాణ సర్కార్ పరిపాలన అనుమతులు ఇచ్చింది అన్నట్టుగా ఈనాడు మెట్రో రైలు కూడా రావాలి, ఖచ్చితంగా పబ్లిక్ యూజ్ అయ్యే విధంగా చేయాల్సిందిగా కోరుతున్నాను. 6 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో 7,770.83 కోట్లు జమ అన్నట్టు మనకి చెప్తా ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు. చాలా మందికి ఇంకా పడలేదు కాబట్టి అది పూర్తి చేయాలి. దేశంలో తెలంగాణలోనే స్టార్ట్అప్ విజయవంతమైంది. నాడు అన్ని కంపెనీలను సులువుగా అనుమతులు, దేశంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉంది అన్నట్టు కేటీఆర్ చెప్తున్నారు అనమాట. దేశంలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పేసి అనుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇట్లుందో అది చూసుకోవాలి, మనది చూసుకోవాలి. ఉండొచ్చు ఆడ, మనకు తెలియదు కదా, మన దగ్గర ఏ సమస్యలు లేవు. ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును మరోసారి విచారించిన సిట్. ఎన్నిసార్లు విచారిస్తారు, ఏం విచారణ చేస్తున్నారు? లై డిటెక్టర్ పెట్టుకోరు, అందరికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి, కోర్టు పర్మిషన్ తీసుకొని. ఈ విచారణ ఇదంతా కాలియాపన చేసి డ్రామాలు తతంగం అంతేందుకు? సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు మన ఏవి న్యూస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. అందరూ దయచేసి వీడియోని లైక్ చేసి సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్తే.